యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయము. పెద్దనైన నేను సత్యమును బట్టి ప్రేమించుచు ప్రియుడునైన గాయునకు శుభమని చెప్పు రాయినది. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించున్నాను. నీవు సత్యమును అనుసరించి నడుచుకుంటున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తనను గూర్చి సాక్ష్యం చెప్పగా విని బహుగా సంతోషించితిని. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకుంటున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషం లేదు. ప్రియుడా, వారు పరదేశులైనను సహోదరులుగా ఉన్నవారికి నువ్వు చేసినదల్లా విశ్వాసకి తగినట్టుగా చేయుచున్నావు. వారు నీ ప్రేమను గూర్చి సంఘం ఎదుట సాక్ష్యమిచ్చిరి. వారు అనుజనుల వలన ఏమీ తీసుకొనక ఆయన నామము నిమిత్తము బయలుదేరు గనుక దేవునికి తగినట్టుగా నీవు వారిని సాగనంపిన ఎడల నీకు యుక్తముగా ఉండును. మనము సత్యమునకు సహాయకులమగునట్టు అటు వారికి ఉపకారము చేయ బద్దులమై ఉన్నాము. నేను సంఘమునకు ఒక సంగతి వ్రాసితిని. అయితే వారిలో ప్రధానత్వము కోరుచున్న దియోత్రేపే మమ్మను అంగీకరించట్లేదు. వాడు మమ్మను గూర్చి చెడ్డమాటలు వదలుచు అది చాలదన్నట్లుగా సహోదరులను తానే చేర్చుకొనక వారిని చేర్చుకున్న మనసు గల వారిని కూడా ఆటంకపరచుచు సంఘములో నుండి వారిని వెలివేచున్నాడు. అందుచేత నేను వచ్చినప్పుడు వాడు చేయుచున్న క్రియలను జ్ఞాపకం చేసుకుందును. ప్రియుడా, చెడు కార్యములను గాక మంచి కార్యము అనుసరించి నడుచుకునుము. మేలు చేయవాడు దేవుని సంబంధి, కీడు చేయవాడు దేవుని చూచినవాడు కాడు. దేమోత్రియు అందరి వలనను సత్యము వలనను మంచి సాక్ష్యం పొందినవాడు. మేము కూడా అతనికి సాక్ష్యం ఇచ్చున్నాము. మా సాక్ష్యము సత్యమైనదని నీవెరుగుదువు. అనేక సంగతులు నీకు రాయవలసినది గాని సిరాతోనూ కలముతోనూ నీకు రాయ నాకు ఇష్టం లేదు. శీఘ్రముగా నిన్ను చూడ నిరీక్షించున్నాను. అప్పుడు ముఖాముఖిగా మాట్లాడుకునేదును. నీకు సమాధానం కలుగునుగాక. మన స్నేహితులు నీకు వందనములు చెప్పుచున్నారు. నీ యొద్దనున్న నా స్నేహితులకు పేరు పేరు వరుసన వందనములు చెప్పుము. ఆమేన్.